దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, క్షయమైపోయే ఆహారం కొరకు లోకమంతా కష్టపడుతుంది. చెప్పండి, ఏ ఆహారం అది? క్షయమైపోయే ఆహారం కొరకు లోకమంతా కష్టపడుతుంది. మనము ఏ ఆహారం కొరకు కష్టపడాలి అంటే అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి. అది వ్యాపారాలు చేస్తే రాదు. దేవుని దగ్గర మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసి లోకములో నశించిపోవచ్చున్న వారికి క్రీస్తు ప్రభువులోకి నడిపించాలి. వారిని బతిమాలి. మరి పూర్వకాలం ముందు సువార్త ఎలా ప్రకటించేవాళ్ళు తెలుసండి? మైక్ పూర్వం ముందు సువార్త ఎలా ప్రకటించేవాడు? ఇద్దరు, ఒక 10 మంది గుంపు కూడిన తర్వాత ఇద్దరు కలబడినట్టు కొట్టుకున్నట్టు చేసేవాళ్ళట. ఈ లోపల ఏడ్రా గొడవ అంటే అప్పుడు క్రీస్తు గురించి మీకు తెలుసా 4 మాటలు చెప్తూ వాళ్ళకించండి అని. అప్పుడు దేవుని వాక్యము, క్రీస్తు లోకానికి వచ్చాడు, మనందరి పాపాలు తన మీద వేసుకొని సిలువ పైన భరించాడు, మనకు బదులుగా ఆయన భరించాడు అని సువార్త ప్రకటించేవాళ్ళట. గ్రంథాలు లేవు అప్పుడు, అలాగే ప్రకటించేవాళ్ళట. దేవునికి మహిమ కలుగును గాక. అందులో బుర్రకాయ ఉన్నవాడు ఎవడని విశ్వాసం ఉంచేవాడు, బుర్రలేనోడు అది తలకాయ ఉన్నవాటే, తలకాయ లేకపోయిన ఒకటే. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యము మన బుర్రకు పదును పెట్టుకోవాలట. అది క్రీస్తులోనే. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎదరికి వెళ్ళిపోతూ ఉండాలి, పరిశీలన చేస్తూ ఉండాలి వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతవరకు పరిశీలన చేయాలి? వాక్యం వినాలి, దాని పరిశీలన చేయాలి. అది కరెక్టే కాదని బాగా మన హృదయం యోచించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు వారు ఎక్కడ పుట్టాడైనా? ఏంటమ్మా? దేవునికి మహిమ కలుగును గాక. సత్తరులో కూడా స్థలం లేకుండా చేశారు. అందరు పరిశుద్ధులు, ఈమె మాత్రం వేసే కదా. అది జబ్బు, ఎంత జబ్బు వేయలేదు జనానికి. అది ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఆ కాలం మంది జనులు కూడా యోచించలేదు. ఆమె పడిన కష్టం, ఇంకా తర్వాత కన్నవాళ్ళు కూడా ఆవిడ్ని నమ్మలేదు. సిలువ దగ్గర కూడా వెళ్ళనికోకుండా ఆపేశారు మరియమ్మను కూడా. పునరుత్థానుడైన తర్వాత సిలువను, సమాధుల్లో ఉన్న వాళ్ళు అనేక మంది లేచిన తర్వాత విశ్వసించారు. అప్పుడు వరకు కూడా బాధలు పెడతానే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన క్రీస్తు ప్రభుల వారు కడుపులో ఉన్న తర్వాత శ్రమలు అనిపించింది అందరి చేత. కన్న తర్వాత అవమానం మార్చబడింది. ఇంకా అన్ని బాధలే. యేసయ్యను నిజంగా ఎన్నుకున్న, యేసయ్యతో నడిచేవాడికి అందరికి కూడా, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, శ్రమల గుండగా ప్రయాణం. అది యాఫీ అనేవాడు సైతాన్ సంబంధి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్కడు అంటాడు, నేను యాఫీ అండి, నేను మట్టి ఎట్టుకుంటే బంగారం అవుతుందండి, యేసు ప్రభు నాకు ఇలాగ ఇచ్చేస్తాడండి, ఆయన కూడా నీకు అలాగా. దేవునికి మహిమ కలుగును గాక. మానవుడు బుద్ధి ఎటువంటిదో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. సొలొమోనుకి ఇచ్చాడు కదా, ఆ బుద్ధిని తీసుకెళ్ళి ఎక్కడెట్టాడు? చెప్పరండి. దానియేలు గురించి ఉంటుంది. దానియేలు అంటే అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడట. ఏ బుద్ధి? అతి శ్రేష్టమైన బుద్ధి.
దేవునికి మహిమ కలుగును గాక. మనం ఈ రోజున మొన్న తుఫాన్ వల్ల చాలా ప్రాంతాలు, రాష్ట్రాలు అతలాకుతలమైపోయినాయి. కానీ నిన్నగాక మొన్న 3 రోజుల కింద కొట్టింది 1000 మంది అక్కడికక్కడ చచ్చిపోయారు, ఇళ్ళు కూడా కనపడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు మన ప్రాంతం మీద దేవుని దయ ఉంది. ప్రకృతి కూడా ఏం చేస్తుందంటే చూస్తుంది అనుకుంటున్నాను. చిన్నదికి పెట్టకూడదు, వీళ్ళకి పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటుంది అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మార్పు చెందాలి. మనం ఏం చెందాలి చెప్పండి? పసిపిల్లల్లాగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. లోకములో ఎందరికీ మనం నిజదేవుని మహిమను తెలియపరచాలి. నేను నమ్ముకున్నానండి, మందిరానికి వెళ్ళిపోతున్నానండి, బాప్తిసం తీసుకున్నానండి, మోకాళ్ళేసి మా కుటుంబం కొరకు ప్రార్థన చేసుకున్నానంటే కుదరదా? ఏమో అర్థమైందా? అలాగేం కుదరదు. ఇక్కడ నువ్వు ఎన్ని ఆత్మల దేవుడికి అప్పగిస్తున్నావు, ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నావు, నీకు మహిమ కిరీటం అవసరం ఉందా లేదా? ఎలాగెత్తాడు ఆయన? కనీసం 4 కనీసం 5 10 మందినన్నా నడిపించినారా ప్రభు సన్నిధికి? అబ్బే నేను రక్ష్యం పడిపోయి వెళ్ళిపోతాను పరలోక రాజ్యం. ఇది ఘనతలట. ఇలాగ మనం చేస్తే ఫలింతేని క్రీస్తులో ఫలించడం అంటే చాలామంది అనుకుంటున్నారు కారు కొనుక్కుంటాం, బిల్డింగ్ కట్టుకుంటాం, కట్ల భోజేత్తం అనుకుంటున్నారు. ఈరోజు చేపలు కూడా అర్థం అవట్లేదు ఫలించడం అంటే ఏంటో అని. దేవునికి మహిమ కలుగును గాక. నేను దేవుని బిడ్డలు దైవజనుల గురించి వింటే ఎందుకు పనికిరాని వాళ్ళు, నోట్లో అక్షరం లేని వాళ్ళు కూడా 500 మందిని 600 మందిని ప్రభులో నడిపిస్తున్నారండి. హిందూ కుటుంబంలో జన్మించి, బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి అసలు నిజదేవుడు ఎవరో, నా కుటుంబం ఎందుకింత గలిబిలైపోతుంది, నిజదేవుడనే కూడా ఉన్నాడా అని చచ్చిపోదామని ప్రయత్నంలో ఉంటే దేవుడు ట్రైన్లోకి వెళ్ళిపోయి ట్రైన్లో పెట్టాడంట పట్టాల మీద బుర్ర పెడితే ఆయన లేవరా అబ్బాయి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేనున్నాను నీకు అన్నాడంట. చాలామంది ఉన్నారు బాబు, నువ్వే కాదు మాకు అంటే, ఎలా కాదురా నేనున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళిపోతే ఇల్లు అంతా ప్రశాంతంగా ఉందంట, ఏ గొడవలు లేవంట ఇంట్లోని, ఎటువంటి ఎలమరుగు లేదట, హ్యాపీగా జాగిపోతుంది. వీడొక్కడికి అర్థమవుతుంది, ఉన్న బ్రాహ్మణ్స్కి ఎవరికి అర్థం అవ్వట్లేదు. అర్థం అవ్వకపోతే బైబిల్ చదవటం స్టార్ట్ చేశాడట. అలా నానమ్మందంటే వచ్చి, ఒరేయ్ డస్ట్బిన్గా ఏంటో అంటారా అని మతం వాళ్ళకి అందరి గ్రంథం తెచ్చి చదువుతున్నాం అంట. యేసు ప్రభు బైబిల్ ఒక్కొక్కడు అంటాడు 3 మేకులు పీక్కులు అంటున్నా ఒకడు. బాగాడికి సాతాను బేటో లేకపోతే మామూలు బేటో తెలీదు. వాడంటాడు క్రీస్తు ప్రభులు వారట అది భూతు పురాణం లేకపోతే భూతు. దేవునికి మహిమ కలుగును గాక. తల్లి తప్పు చేసినా, పిల్ల తప్పు చేసినా, రాజు తప్పు చేసినా బయట పెట్టింది గ్రంథం ఇది. ఎవరిని కప్పట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎన్నుకున్నవాడు, నేను ఏర్పాటు చేసినవాడు అనే లేదు ఇక్కడ. ఎన్నుకున్నా సరిలేకపోతే వాడిని బయట పెట్టింది దేవుని ఆత్మ. పెట్టిందా లేదా? సంవత్సరం తప్పు చేస్తే నా కొడుకు లేకపోతే నా కుమారుడు ఒరే బరలేదురా అన్నాడా? కళ్ళు పీకించేసాడు మామూలుగా కాకుండా. దేవునికి మహిమ కలుగును గాక. పీకరే లేదా?
తిరగలేసిరాడే లేదా? ఒక్క మారు మళ్ళీ ఏడిచిన ఆయన ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే చిన్న మళ్ళీ బలాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుని బిడ్డలమని చెప్పుకునే మనం రాజీ పడకూడదు ఎక్కడనే. దేవుని విషయంలో తప్ప ఏ విషయంలో కూడా ఏం చేయకూడదు చెప్పడం, మనం రాజీ పడకూడదు. అభయం పర్లేదు అనే ఆ మాట మన నోటికి రాకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఉంటే ఎంత ఇది జీవితం, పోతే ఎంత. అటువంటి నిరీక్షణ తీసుకోవాలి మనం. ఏమైనా మేలేమైనా ఉందా? ఉందాం. ఒక 100 సంవత్సరాలు ఉందా, ఇంకొక 100 సంవత్సరాలు మేలేమైనా ఉందా? చెప్పరేంటమ్మా? దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబాల్లో పరిస్థితి, నాకు 4 కొడుకులు ఉన్నారు, ఏం పర్లేదులే అంటలేదు. అర్థమవుతుందా? ఏం పర్లేదులే, నా హ్యాపీ జీవితం అనుకుంటాకలేదు. పిల్లలు బాగా చదువుకొని పైకి వచ్చారు, బాగున్నారంటే ఆ పిల్లలదంతే అనాథాశ్రయంలో పడుతున్నారు తల్లిదండ్రులనే. ఎక్కడ పడుతున్నారు ఇప్పుడు వెళ్ళి? అనాథాశ్రయంలో. అంత కర్మేటి అసలు. వాళ్ళ పాటలు పడేది ఎవరి కోసం పాటలు పడ్డారా అసలు? వాళ్ళ చదువుల గురించి. వాడికి బాగోలేకపోతే నిద్రపోకోకుండా కాసుకుంటాం, హాస్పిటల్ తీసుకెళ్తాం, డబ్బు ఖర్చు పెడతాం. చిన్న మచ్చగాని ఎక్కడ ఉంటుందామో తేనె రైట్ వాడికి మచ్చపోయేలాగా. కానీ నీకు మచ్చలు పెడతాక ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి మహిమ కలుగును కాక. ఎర్రి ప్రేమని ఎర్రి బ్రతుకు బ్రతికేస్తున్నాం అనుకుంటున్నాను నేను మొత్తం మీద. చెప్పండి, ఎర్రి ప్రేమ ఎర్రి బ్రతుకు. దేవునికి మహిమ కలుగును గాక. వాడు ఎక్కడ బలహీనంగా ఉంటాడో, వాడు ఎక్కడైతే అనారోగ్యం అయిపోతాడో ఆయన తల్లిదండ్రులను పడుకాపులు కాసుకొని అవన్నీ కూడా మర్చిపోతున్నారు తర్వాత. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం కావట్లేదు. దైవం అంటే ఏంటో అర్థం లేదు. మొదట దేవుడు ఎవరు చెప్పండి? తల్లిదండ్రులే మొదట. దేవుడు యేసుప్రభు వాడు చెప్పింది ఏంటంటే, నీ తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు నీ భూమి మీద ఆయుష్పూర్తిగా అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయుష్ లేకుండా అర్ధ ఆయుష్తోనే సత్తవరని దానికి అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఆయన ఇలాగే మాట్లాడుతా దేవుని వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, క్షయమైన ఆహారం ఉంది, అక్షయమైన ఆహారం కూడా ఉంది. మోషేని కూడా మాట్లాడుతున్నాడు. మోషే, మీకు ఆహారం ఇవ్వలేదు రాబాయ్. ఎవరిచ్చినట్టు ఆహారం చెప్పరండి? నా తండ్రి ఇస్తేనే ఆహారం తిన్నారు మీరు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోషే ఆహారం ఇవ్వలేదు, కానీ నా తండ్రి ఆహారం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చూసారా, జీవాహారం నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా తప్పుకొనడు. ఎంత గట్టిగా చెప్తున్నాడు చూడండి ఆయన. మీరు నన్ను చూస్తున్నారా బాబు, కళ్ళారా చూస్తున్నారు, కానీ ఏం ఉంచుతలేదు నా మీద, విశ్వాసం ఉంచుతలేదు. ఎంత మూర్ఖ ప్రజలండి. అర్థమవుతుందా? ఎంత దౌర్భాగ్యం కలిగిన ప్రజలు. దేవుడు అంటే లెక్కలేని ప్రజలు. సృష్టిని పూజిస్తుంది కానీ సృష్టికర్తను తెలుసుకుంటలేదు లోకం. సృష్టిలో దేవునికి మహిమ కలుగును గాక.
మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని, ఇక్కడ దేవుని వాక్యంతో మనం కొంత టైం చూసుకుందాం. చూడండి, నింపబడిన వారు పంపబడతారు ఎక్కడికైనా. దేంతో నింపబడితేనే? దేవుని ఆత్మతో నింపబడిన, నీతితో పరిశుద్ధం నింపబడిన, మరి దేవునికి ఇష్టమైనది ఏదైనా ఆయన ద్వారాగా నింపబడితే ఆయన ఎక్కడ పంపుతాడు చెప్పండి? పంపబడతావు నువ్వు దేవుని సువార్త కానీ, రక్షణ గురించి నడిపించడంలో కానీ అని ఇక్కడ అంటున్నాడు. ఆధ్యాత్మికమైన వాటితో నింపబడిన కొందరు భక్తులు. స్టెఫెను విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. లోకం ఖాళీ చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. మా స్టెఫెను అపోస్తుల కార్యాలు 6:5 చదవండి. 6:5 త్వరగా చదవాలి. దేవునికి మహిమ కలుగును గాక. స్టెఫెను విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోనూ నింపబడ్డాడు. ఈ రోజున మనము కూడా దేంతో నింపబడాలి? విశ్వాసం అనేది ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి. తర్వాత దాంతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అవేవి మనిషి అనుకుంటలేదు. అలాగని మందిరానికి వచ్చానా, 2 పాటలు పాడానా, ప్రార్థన చేసానా, ఆమెనన్నా, నా ఇంటికి నేను వెళ్ళిపోయినా. దేవుని ఆత్మ కావాలి, పరిశుద్ధత కావాలి. దానియేలు గురించి చూసుకుంటే ఆయన అంటే ఎక్కడ రాజీ పడలేదట. తిండి విషయంలో కూడా రాజీ పడలేదట. ఏ విషయంలోని? రాజు తినే ఆహారం కూడా తింటాకి ఇష్టపడలేదు ఆయన. ఒక మాట అన్నాడు, ఈ ఆహారం తిని మా దేవుణ్ణి మేము ఏం చేస్తున్నారట? అపవిత్రపరుస్తామా? మేము తినం. కూరగాయల భోజనం మాకు పెట్టండి, రాజు భోజనాలు వాళ్ళకి పెట్టండి. మా దేహాన్ని ఏం చేసుకోలేరట? ఆ తిండి తిని ఏముంటాయి అనుకుంటున్నారు? రాజభోజనం అంటేనే మటనే 4-5 రకాలు ఉంటుంది, చికెనే 3 రకాలు 4 రకాలు ఉంటుంది. అర్థమవుతుందా? కూరగాయలు చెప్పక్కర్లేదు, 15 రకాలు 20 రకాలు ఉంటాయి. ఓ పక్కనే ఇంత బాటిల్ ఉంటుంది. ఏంటది? డ్రింకా? పోయినా బ్రాండ్. ఏ బ్రాండ్ అంటే మిలిటరీ బ్రాండో లేకపోతే పోయే కాలం బ్రాండో. ఈ పక్కన ఆ పక్కన ఏది కావాలితే అది పేకల్దాకా తిను, అనుభవించు రాజు అనుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని సదుపాయాలు కలిగిస్తే ఎవడైనా వదిలేసుకుంటాడా? అక్కడ మాసం మొక్కలు నవ్వుతుంటే ఇటు నూరు ఎదురేస్తుంటాయి. అవునా కదా? అలాంటి బ్రతుకు వదిలేస్తున్నారు వాళ్ళు. ఏమన్నారంటే, ఈ రాజభోజనాలు మేము తిని మా దేవుని మా దేవుణ్ణి మేము అపవిత్రపరచగలుగుతామా? మా దేహాన్ని, మా దేవుడు ఉన్నాడు లోపల, అందుకని అపవిత్రపరచలేం కనుక కూరగాయలే మాకు భోజనం కరెక్ట్ అది పెట్టి అన్నారు. దేవునికి మహిమ కలుగును. ఆ నపుంసకుడు 10 రోజులు వస్తున్నాయా, అంతకంటే ఎక్కువ చూడండి. 10 రోజులు చూసిన తర్వాత మీ మొక్కలు కలకలాడితేనే ఉంటుంది, లేకపోతే ఈ రాజభోజనాలు మీరు చేయాలి, లేకపోతే రాజు నేను చంపేస్తారంటే 10 రోజులు పోయిన తర్వాత వాళ్ళ మొక్కలు వీళ్ళ మొక్కలు చూస్తే
ఎవరు బాగున్నారంటే ఇప్పుడు రాజు భోజనాలు తినేవాళ్ళు మొఖాలు బాగలేవంట, కానీ వీళ్ళ మొఖాలు కలకల్లాడుతూ ఉన్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తగ్గించుకోండి 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 అంటే ఎవడు కూడా ఏం చేస్తున్నాడో చెప్పండి, తగ్గించుకుంటే పడతలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత నింపబడాలి! స్టెఫెను దేవుని ఆత్మతో నింపబడ్డాడు, విశ్వాసంతో నింపబడ్డాడు. బర్నబా విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. 11:24 అపోస్తులు 11:24. ఫిలిప్పు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడ్డాడు. అంటే బర్నబా విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకున్న సత్పురుషుడు. అంటే దేవుడు పట్ల అనేక మంది నడిపించుకోడట. ఎవరు? ఈ బర్నబా దేవుని ఆత్మను పొందుకొని ఆటోమేటిక్గా దిగజారిపోయే వాళ్ళని బలపెట్టి దేవుని వైపు నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఏ పురుషుడు అతడు? సత్పురుషుడు, అంటే పాపము అంటని పురుషుడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఫిలిప్పు కూడా విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడిన వాడు. 6:3 అపోస్తులు 6:3. త్వరగా. ప్రోకోరు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం విషయంలో ఎక్కడ రాజీ పడలేదు, లోకములో కూడా రాజీ పడలేదు. విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడిన స్టెఫెను, బర్నబా విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడ్డాడు. దేవునికి మహిమ. 11:24 ఫిలిప్పు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడ్డాడు. 6:5 అపోస్తులు. ప్రొకోరు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడ్డాడు. 6:5 వచనం. తర్వాత నికనోరు, తిమోన్, వర్షంవారు, వీరు నికోలన్స్ పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నింపబడ్డారు. 6:5 ప్రభువైన యేసు జ్ఞానముతోనూ నింపబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభుల వారు కూడా దేనితో నింపబడ్డారట? జ్ఞానంతో నింపబడ్డారట. తర్వాత లూకా 1:14 వచనం. ఎలిషబెత్తు పరిశుద్ధాత్మతో నింపబడింది. ఎవరు చెప్పండి? ఎలిషబెత్తు. మరియమ్మ గర్భము ధరించిన తర్వాత అంటే దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి నేను ఏ పురుషుడిని ఎరగను, ఏంటిలాగా నాకు జరిగింది, నేను నెల తప్పానేంటి,
ఏదో నాలో బరువు ఏదో మోసినట్టు ఉందేటి అని ఆశ్చర్యంగా అంటే వెళ్ళి పక్కలతో చెప్తే, అమ్మ నీకే కాదు ఆశ్చర్యం, ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అమ్మ అర్థమవుతుందా, ఎలిజబెత్ ఆ పాస్టమ్ గారి దగ్గరికి వెళ్ళి అనుబోదుకి అక్కడికి వెళ్ళబోదు గట్ట ఆమె ఏమంటుంది తెలుసా, మరియమ్మ అక్కడికి వెళ్ళబోదుకి యేసుప్రభు శక్తి యోహాన్ని కమ్ముకుందంట, వెళ్ళి గంతులు హెత్తనాడు లోపల నుండి. చూసారా, నీవే కదమ్మా గర్భం ధరింతం, ఆవిడ కూడా గుడ్రాలుగా ఇప్పుడు వరకు గుడ్రాలుగా ఉన్న ఆమె ఇప్పుడు ఏం ధరించిందంట ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమలు అనుభవిస్తేనే ఈ లోకంలో మనం గొప్ప మేలు పొందుకుంటాం, సంతోషాలు ఆనందాలు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా నువ్వు ఒకదానివే కదమ్మా, ఆవిడ కూడా ధరించింది అనుభూతికి కొంత బాధ తగ్గుతుంది కదా, ఆ కష్టాలు బాధలు తగ్గుతాయి కదా మరి అమ్మకి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ మాటకి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడింది. తర్వాత యోహాను భక్తుడు పరిశుద్ధాత్మ నింపబడ్డాడు, పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అంటే లూకా 1:15 చదవండి. యోహాను భక్తుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. యోహాను లూకా 1:15 మొదటి అధ్యాయం 15 వచనం 14 దాకా ఉందా? చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి తండ్రి హృదయాలు బిడ్డల తట్లు, బిడ్డల హృదయాలు తండ్రి తట్లు తిప్పినది యేసుక్రీస్తు ప్రబోధలు కూడా ఉన్నాయి. అలాగే యోహాను భక్తుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. తర్వాత పేతురు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడు. ఎవరు? పేతురు కూడా. ఈ లోకము మానవులను దేనితో నింపబడింది అంటే సమస్తమైన దుర్నీతి చేత నింపబడింది లోకం. అయినా జాగ్రత్తగా రోమ 1:29 దుష్టత్వం చేత నింపబడింది లోకం. 1:29 రోమ. తర్వాత లోభము చేతను నింపబడింది, ఈర్ష్య చేత నింపబడింది, నరాచ్య కలహము కపటము వైర్యంతో నింపబడింది అంటే లోకం. మత్సరముతో నింపబడింది. అపోస్తులు 13:45. వెర్రి కోపముతో నింపబడింది. ఏ కోపం అంట? బాగా ఎక్కువ కోపం వచ్చేసేవాడు గట్ట వెర్రి కోపం అంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలకి ఏమి రాకూడదట? కోపం అనేది రాకూడదట. కోపం వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు చెప్పరేంటమ్మా? కోపం వచ్చి ఏం చేయాలంటే మాట్లాడతలేదండి. అసలు కోపం రావచ్చా మనకి? కోపం వచ్చి ఏం చేద్ది? అది కోపం అనేది పుట్టకూడదు మనకి. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మత్సరముతో నిండిందంటే లోకం, వెర్రి కోపంతో నిండిపోయిందంటే లోకం, విగ్రహములతో నిండిపోయింది లోకం. దేవునికి మహిమ కలుగును గాక. వేషధారణలతో నింపబడిందట, నిండుకున్నది, కల్మాషముతో నిండుకొని ఉన్నది. ఇక్కడ ఇన్ని జరిగినా దేవుడు తన ప్రణాళిక చొప్పునే నడుస్తూ ఉన్నాడు. కానీ ఏమాత్రము దురుద్దేశంతో ఆయన కానీ ఆయన బిడ్డలు కానీ నడిపించట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక అనే విషయాన్ని ఇక్కడ తేటగా మన అందరికీ తెలియపరచబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత వాక్య భాగాన్ని
మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యంతో నింపబడాలి ప్రతి ఒక్కరు కూడా. అందుకనే ఇందాక మనం ఎపిసియా ఏంటి చదువు ఫస్ట్ కొలసి 3:16 3:16 చూడండి. కొలసి దేవునికి మహిమ కలుగును గాక. వాక్యమును ఎంతవరకు నింపబడాలట? పూర్తిగా. మన హృదయములు ఎంతవరకు నింపబడుతుంది దేవుని వాక్యం? సమాధానం ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు కరుణ సంపన్నుడు కాకపోతే పరలోకానికి ఎవడాళ్ళు? దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచన తీసుకుంటే వాక్యం ఏంటంటే సమాధానపడే వాక్యము, పరిశుద్ధపరిచే వాక్యము, పవిత్రతపరిచే వాక్యము, మనిషిని పరలోకానికి తీసుకెళ్లే వాక్యం. ఎక్కడ తీసుకెళ్తుంది వాక్యం? పరలోకానికి, మోక్షానికి తీసుకెళ్తుంది వాక్యం. తర్వాత రెండోది, 1000 ఏళ్ళు పరిపాలనప్పుడు మానవుడు, పరలోకంలో ఉన్న మానవుడు భూమి మీదకి వస్తాడు. ప్రతి ఒక్కడు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారు? ఇప్పుడు భూలోకములో ఉన్న ప్రతి ఒక్కడు పరలోకానికి తీసుకెళ్తుంది. పరలోకం నుంచి మళ్ళీ 1000 ఏళ్ళు పరిపోయినప్పుడు భూమి మీదకి మానవుడు వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి ఎవరికి అవసరం లేదు. తిన్నామా, కట్టలు సంపాదించామా, ఎదటోళ్ళు మోసం చేసామా, ఇదే ఆలోచన మానవుడికి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రోమా 1:28 29 వరకు. తమ మనసులో దేవునికి చోటు నీయని వారు దేవునికి మహిమ కలుగును గాక. ఏ కార్యాలు చేస్తారట వాళ్ళు? చాలా నీచమైన కార్యాలు చేస్తారట. అలా చేయటకు దేవుడే వారికి ఏ మనసు ఇచ్చాడట? భ్రష్ట మనసు, సావర దాంట్లో పడాలి. ఇంటి ముందు ఆనబోధ పెడితే ఏం చేస్తుంది? ఇండ్లు ఎక్కి ఆనపకాయలు కాస్తుంది. అలాగే దేవుడు వాడికి ఏ మనసు ఇస్తే చేస్తాడంట? నీకు ఇదే ఇష్టం కదా రాబోయే, దాంట్లోనే ఉండరా, అప్పుడు ఆ తర్వాత అక్కడికి వెళ్ళరా అంటున్నాడు. ఎక్కడికి? నరకానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ప్రతి ఒక్కరు కూడా చేసే ఆలోచనగా మారుతా ఉంది. కానీ దేవుడు చెప్పి ప్రతి మానవుడు కూడా తమ మనసులో ఎవరిని ఉంచుకోలేదట? దేవునికి చోటు ఇవ్వలేదు. ఇన్ని కార్యాలు కూడా చూసి, ఇన్ని అద్భుతాలు చూసి. దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా ఎవరికి ఇవ్వాలి చోటు? ఇప్పుడు దేవునికి ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రణాళిక చొప్పున మనం నడవాలి. ఆయన చెప్పే ప్రతి మాట వాళ్ళని జీవించాలి. దేవునికి ఘనత కలుగును గాక. ఇక్కడ నీతితోనూ న్యాయముతోనూ సీమోను నింపబడెను. ఆయన దగ్గర నీతి ఉందంట, న్యాయం ఉందంట. ఆ నీతి న్యాయంతోనే ఆ సీమోను అనే వ్యక్తి నింపబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 35:5.
అంటే ఎవరి కన్నులు తెరవబడుతున్నాయి? గుడ్డివారి కన్నులు తెరవబడుతున్నాయి, చెవిటివారి కన్నులు ఇప్పబడును. కుంటివాడు దుప్పువలే గంతులు వేయును, మోగవారి నాలుక పాడును, అరణ్యములు నీళ్లు ఉబ్బుకును, అడవిలో కాలువ పారును, ఎండమాములు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బొగ్గల పుట్టును. దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర యథార్థత కలిగి ఉండాలి. ప్రాణం పోయినా కానీ ఆయన దగ్గర నమ్మకం పోగొట్టుకోకూడదు. మనం దేవునికి మహిమ కలుగును గాక. ప్రాణం ఒకటే కానీ వెనకడకూడదు. అందుకే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఒక చోట అంటున్నాడు ఆయన, నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు అక్కడ దక్కించుకుంటాడంట, ఇక్కడ దక్కించుకున్నవాడు పరలోకంలో పోగొట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృప చేత ప్రతి ఒక్కరు కూడా మనం కుడికైనా ఎడం తట్టుకైనా ఏం చేయకూడదు చెప్పండి, తొలగిపోకూడదు. జారుడు బ్రతుకు అసలు మన దగ్గర ఉండకూడదు. అది ఏ బ్రతుకు చెప్పండి? జారిపోయే బ్రతుకు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా దేవుని దగ్గర యథార్థతను మాత్రం విడిచిపెట్టకూడదు, పరిశుద్ధత విడిచిపెట్టకూడదు, పవిత్రతను కాపాడుకుంటూ ఉండాలి, భక్తిని చేస్తూనే ఉండాలి. అప్పుడు దేవుడి దగ్గర నుంచి మనకి మంచి కాపుదలతో ఒక భక్తి మన దగ్గరికి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమవుతుంది చెప్పండి? ఆ భక్తి జీవితం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనం అన్ని విషయాల్లో కూడా ఆ రీతిగానే బ్రతకాలని విషయం, రోషం. దేవుని బిడ్డలు ఏం కలిగి ఉండాలి చెప్పండి? రోషముగా బ్రతకాలి. బ్రతికి 4 రోజులు బ్రతికినా ఎలా బ్రతకాలి చెప్పండి? రోషము కలిగిన వారిగా బ్రతకాలి అనే విషయాన్ని ప్రభు పేరిట మీ అందరికీ నేను తెలియజేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి చుక్కల్లోనూ నీ పాద సన్నిధిలోన దినమెల్లా జ్ఞానిందునయ్యా. నా యేసయ్యా నిన్ను నేను ఆరాధిందునయ్యా. కన్నీటి చుక్కలతోనూ నీ పాద సన్నిధిలోన దినమెల్లా జ్ఞానిందునయ్యా. నా యేసయ్యా నిన్ను నేను ఆరాధిందునయ్యా. మా కొరకు నీ రాజ్యాన్ని హల్లెలూయా. లోకమని సముద్రంలోని ఏకైకని ఆదరించి బ్రతికించేవయ్యా, శారదీసి పాలించేవయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం వింటమే కాదు, దాన్ని ఫాలో అవ్వాలి. ఫాలో అవుతేనే మనకి గొప్ప ఆశీర్వాదం ఉంటుంది, గొప్ప దీవెన ఉంటుంది.
అర్థమవుతుందా ప్రతి ఒక్కరికి? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనలను ఎంత ప్రేమ చూపించాడో దాంట్లోది కొంచెమైన ప్రేమ ఆయన మీద మనం చూపించాలి. ఎంత ప్రేమ చూపించాడు చెప్పండి. ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా కుమారుని యందు విశ్వాసించేవాడు ప్రతి ఒక్కడు నశింపక ఆయన నన్ను అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మనం బ్రతికి ఉన్న మనము ఏ బ్రతికి మనం బ్రతకాలి? రోషము కలిగి బ్రతకాలి. మనం చెప్పండి, ఏం కలిగి? రోషము కలిగి. ఆ రోషం అనేది దేవుడు ఏదో రకంగా ఆ బ్రతుక్కి గొప్ప దీవెన ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మనం అంతా కలిపి ఏం చేయాలి? సంఘమేటి, విశ్వాసులేటి, ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉండాలి. మరి ఇంకొక మంచి మాట చెప్తాను. మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు అలా దేవునితో మాట్లాడుకునటము. ఎవరు చెప్పండి? దేవునితో మాట్లాడుకునటము. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఇన్ని రీతిలుగా దేవుడు మాట్లాడిన దేవుడు మనల్ని ఇంకా పరిపూర్ణులు చేయటానికి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవారాత్రులు చేతులు చాపుకుంటూ ఉన్నాడట ఆయన. ఎవరు మారుమనసు పొందుకుంటారు, ఎవరు రక్షింపబడతారు, ఎవరు నా స్వరాన్ని వింటారు అని చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుని సన్నిధిలో ఉన్న మనం అంతా కూడా ఎంతో హ్యాపీగా ఉండాలి, ఆనందంతో ఉండాలి, ఉత్సాహంతో ఉండాలి. ఎవడైనా చెడు జరిగిస్తూ ఉంటే అది తప్పు బాబు అని చెప్పి మంచి మార్గంలో ఆ వ్యక్తిని నడిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన మాటలను దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.